శ్రీకాళహస్తికి మహాశివరాత్రి పురస్కరించుకొని అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే భక్తులు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా దర్శనానికి వస్తే భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దర్శనానికి రోజు ఉన్నట్టు కంటే ఎక్కువగా టికెట్లు రేటు పెంచి తమకు ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ భక్తులు ఆందోళన చెందుతున్నారు. మునుపెన్నడూ లేదు ఇంత రేటు పెంచడం, ఈసారి మాత్రమే ఇంత టికెట్ ధర ఎందుకు అంటూ భక్తులు ఆలయ అధికారులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆలయ అధికారులు చెబుతున్న తీరు వేరేలా ఉంది. దర్శనానికి టికెట్ల రేటు పెంచడానికి కారణం ఆదాయం పెంచుకోవటానికి అంటూ వాళ్ళు చెప్తున్నారని తెలుస్తోంది. అయితే సామాన్య భక్తులు మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక సుదూర ప్రాంతాల నుండి మేము ఇక్కడికి వస్తాము, శివుడిని దర్శించుకోవటానికి రాత్రి నుండి కూడా అక్కడ మేల్కొని ఆ క్యూ లైన్లలో నిల్చున్న సమయంలో దర్శనానికి టికెట్ రేటు పెంచితే ఎలా అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహంతో అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది కేవలం దోపిడీ మాత్రమే, కనీసం దేవుడిని చూసేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడం ఏంటి, ఈ టికెట్ల రేటు పెంచేయడం ఏంటి అని కూడా వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరులో శ్రీకాళహస్తిలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, భక్తులు ఏమంటున్నారు, ఆలయ అధికారులు ఏం చెప్తున్నారు? దక్షిణ కైలాసిగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తిలో అర్ధరాత్రి నుంచే భక్తులైతే పోటెత్తిన పరిస్థితి. అయితే మునుపెన్నడీ లేని రీతిలో ఈసారి స్వామివారి దర్శనానికి టికెట్లు నిర్ధారించడం ఈ రకంగా 4 అంటే ఉచిత దర్శనంతో పాటు 50 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు అంటే ఈ 4 రకాలుగా స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఈసారి టికెట్లు నిర్ణయించడమే వివాదాస్పదమైన పరిస్థితి. పాలక మండలి సభ్యులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున ఈవో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పాలక మండలి సభ్యులతో పాటు అంటే ఉదయం నుంచి కూడా మనం చూస్తే 2 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున క్యూలో భక్తులు పోటెత్తారు. అయితే 500 రూపాయల దర్శనం టికెట్కు మాత్రము ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం కేవలము 43 టికెట్లు మాత్రమే అమ్ముడిపోయాయని చెప్పేసి. అదే స్థానికులు ఇది పట్టణంలో నగరంలో ఉన్నటువంటి ఆలయం కాబట్టి ఎప్పుడూ లేని రకంగా ఈసారి స్వామి దర్శనానికి టికెట్లు పెట్టడం అనేది సరైనది కాదు. ప్రతి శివరాత్రి కూడా సర్వదర్శనం, ఉచిత దర్శనంతోనే భక్తులు వచ్చే అవకాశం ఉండేది. 1,00,000 మందికి పైగానే భక్తులు వస్తారు. అయితే ఈసారి ఈవో తీసుకున్న నిర్ణయం పట్ల పాలక మండలి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పాలక మండలి సభ్యులు మనతో ఉన్నారు. చెప్పండి, ఈసారి దర్శనానికి టికెట్ పెట్టడం వల్ల ఏ రకమైన ఇబ్బంది కలిగిందని చెప్పేసి మీరు అనుకుంటారు, ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఓం నమ శివాయ. ఈ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పట్టణం నడిబొడ్డున ఉన్నది. ఇది ఎక్కడో ప్రత్యేకించి కొండ మీద లేదు. స్థానికులు ఇక్కడ స్వామివారికి నూనె లేనప్పుడు నూనె పోశారు, ఎద్దులే లేనప్పుడు సొంత ఎద్దులు తీసుకొచ్చి స్వామిని ఊరేగించిన ఊరిది. అటువంటి దేవాలయం ఇవాళ రాహుకేతు క్షేత్రంగా విరాజిల్లిన తర్వాత ₹1,00,00,000 ఆదాయం వస్తుందని చెప్పారు తెలుస్తోంది. కానీ ఇప్పుడు గత కొంతకాలంగా ఏడాది నుంచి ఇక్కడ పనిచేస్తున్న ఈవో బ్రహ్మరాంబ గారి నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయి, నియంత్రిత ధోరణితో ఉన్నాయి. ఏదైనా ఉంటే ఆమె యుగో అంతా కూడా ప్రదర్శించడానికి ఈ దేవాలయాన్ని వేదికగా మారుస్తోంది. ఇది తీవ్రంగా మేము పాలక మండలే కాకుండా యావత్ శ్రీకాళహస్తి పట్టణంలోని భక్తులంతా కూడా విమర్శిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కూడా అత్యంత పవిత్రమైనటువంటి హిందువులకి పవిత్రమైన రోజు అయినటువంటి ఈ రోజు మహాశివరాత్రి రోజు స్థానికులే కాకుండా భారతదేశంలోని ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ దేవాలయానికి వస్తుంటారు. ఎందుకంటే పంచభూత లింగాలలో ఒకనొక లింగం వాయులింగంగా విరాజిల్లుతున్న ఈ దేవాలయం ఇది. కాకపోతే ఈవో గారు 500 రూపాయలు దర్శనానికి పెట్టి ఆమె దీన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము మొదటి నుంచి కూడా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాము. ఆమె దీన్ని భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ప్రదర్శిస్తున్నారు. కాకపోతే పాలక మండలి మహాలఘు దర్శనాన్ని కూడా అడ్డుకుంది. ఇప్పుడు 2 గంటల తర్వాత మహాలఘు దర్శనానికి కూడా అధికారులు సన్నాహం చేస్తున్నారు. ఇదంతా కూడా దేవుణ్ణి మంచి దర్శనం చేయించడానికి ఉపయోగపడే అంశాలు కాదు, వివాదాలకు దారితీసే అంశాలు. అంతేకాకుండా మీడియా మీద కూడా ఆంక్షలు విధించడం చాలా దురదృష్టకరం. ఎప్పుడు లేని విధంగా ప్రతి సంవత్సరం దక్షిణామూర్తి వరకు కూడా మీడియాని అలౌ చేస్తారు. అక్కడ నుంచి దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధిని, అలంకరణని చూపించే మీడియా మీద నియంత్రిత ధోరణితో ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రయత్నించడాన్ని నేను గ్రహిస్తున్నాను. 4th స్టేట్ ఆఫ్ దిస్ కంట్రీగా పిలువబడుతున్న మీడియా మీద ఆంక్షలు విధించడాన్ని ఇక్కడ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఒకటి అంటే ఈవో ఏకపక్ష నిర్ణయం అని చెప్పేసి పాలక మండలి సభ్యులు మీరు ఆరోపిస్తున్నారు. అయితే ఎప్పుడు కూడా 200 రూపాయల టికెట్తో పాటు 50 రూపాయల టికెట్, అట్లాగే 500 రూపాయల టికెట్ ఎప్పుడూ లేదు అని చెప్తున్నారు. అయితే ఈసారి రాహుకేతు పూజలు రద్దయినాయి, ఆర్థిక సేవలన్నీ కూడా రద్దయిపోయినాయి. ఈరోజు ఎప్పుడు కూడా ఆనవాయితీగా ఉచిత దర్శనమే కొనసాగుతుంది. ఈరోజు టికెట్ ధర పెట్టడం వల్ల
పాలక మండలి సభ్యులు మీకు వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి అసలు? ఇప్పుడు ఓం నమ శివాయ 500 రూపాయల టికెట్ పెట్టడం వల్ల ఇక్కడ లోకల్గా భక్తులు కొంత భయాందోళనకు గురయ్యి లేనిపోనాటివి సృష్టించి ఇక్కడికి వస్తే ఇబ్బంది పడే విధంగా ఉందేమో, ఇబ్బంది పడతామేమో, దర్శనం అవుతుందా అవదా, 500 టికెట్ పెట్టినప్పుడు ఏ రేంజ్లో భక్తులు ఉంటారనే ఉద్దేశంతో చాలా వరకు కొంత బాగా భక్తులు ఇక్కడ దగ్గరలో ఉండే శివాలయాలు చాలా ఉంటాయి. మా కాళహస్తి అంటే శివాలయాలకు ఫేమస్. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునే చాలా మంది భక్తులు తగ్గారు. కానీ ఇప్పుడు భక్తులు తగ్గిన విషయం తెలియడం, దర్శనం బాగా జరుగుతుందన్న విషయం తెలియడంతో కొంత భక్తులు పెరుగుతున్నారు. ఈవో గారి ఏకపక్ష నిర్ణయం వల్ల ఈ 500 రూపాయల టికెట్ ఎన్నడూ లేని విధంగా పెట్టడము, దానికి సపరేట్ క్యూ లైన్లు మనం 500 రూపాయలు లోకల్ వాళ్ళకి ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకి పెట్టాలంటే వీలు కాదని ఆ సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము చెప్పడం జరిగితే దానికి 500 రూపాయలు ఫీజు ఫిక్స్ చేశారు. ఒకటి ఈవో ఏకపక్ష నిర్ణయం ద్వారా ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు శివరాత్రి రోజు స్వామివారి దర్శనంకి వచ్చే భక్తులైతే ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి పాలక మండలి సభ్యులు ఈవో తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా 500 రూపాయల కిలోలని లేదంటే 200 రూపాయలు, 50 రూపాయలు ఉచిత దర్శనం 4 రకాలుగా దర్శనం చేసుకునేందుకు వీలున్నా ఈవో తీసుకున్న నిర్ణయం ద్వారా భక్తులకు ఒక ఇంత ఇబ్బంది కలిగింది. స్థానికులకు ప్రత్యేకించి ఆగ్రహము, మండిపాటు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాళహస్తిలో ఈ రకంగా తీసుకున్న నిర్ణయాల ద్వారా పాలక మండలి సభ్యులకి మరోవైపు ఈవో మధ్య ఒక అగాధమే ఏర్పడింది. ఇద్దరి మధ్య ఉన్న అంతరం వల్ల భక్తులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 10 గంటల నుంచి భక్తుల సంఖ్య పెరిగితే మహాలఘు దర్శనం అంటే దాదాపుగా 70 అడుగులు దూరం నుంచే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా పాలక మండలి సభ్యులతో పాటు స్థానికులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి శ్రీకాళహస్తిలో కనిపిస్తోంది.